ఘటేంద్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం వారఫలాల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి ఆదివారం కూడా నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాసుల వారికి జరగబోయే శుభాశుభ ఫలితాలేంటి, ఈ వారమంతా కూడా ఎటువంటి విషయాల్లో ఒక్కొక్క రాశి వారు జాగ్రత్త వహించాలి, ముఖ్యమైన సూచనలు కూడా మనం తెలుసుకుంటున్నాం కదా. అదేవిధంగా ఒక్కొక్క రాశి వారు కూడా ఈ వారం అంతా కూడా భగవంతుని ఆరాధన ఏ విధంగా చేయాలి, ఏ భగవంతుని ఆరాధించాలి, ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ముఖ్యమైన పని లేదన్నా కూడా ఈ వారం చేయాల్సి వస్తే ప్రత్యేకంగా ఏదైనా వారికి పరిహారం అవసరమా లేదన్న అంశాన్ని కూడా వివరిస్తున్నాను. ఇక ఈనాటి కార్యక్రమాన్ని కూడా యథావిధిగా పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేద్దాం. పంచాంగం ఆదివారం 6వ తారీఖు జూలై నెల 2025 సంవత్సరం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, తిథి శుద్ధ ఏకాదశి రాత్రి 8:24 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం విశాఖ రాత్రి 10:44 వరకు, తదుపరి అనురాధ. వర్జ్యం రాత్రి 3:09 నుంచి 4:55 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:46 నుంచి 5:38 వరకు, రాహుకాలం సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు, యమగంట పగలు 12 గంటల నుంచి 1:30 వరకు. ఈరోజు శుభ సమయాలు లేవు. ఈరోజు విశిష్ట విషయానికి వస్తే ఈరోజు తొలి ఏకాదశి పండుగ. ప్రతి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటాం, మహావిష్ణువు వారి యొక్క నామస్మరణ మనందరం కూడా చేస్తుంటాం. అందులో ప్రధానంగా ఇది తొలి ఏకాదశి అండి. ఈ తొలి ఏకాదశి యొక్క విశిష్టత అంతా ఇంత కాదు. కాబట్టి మన ప్రేక్షకులు ఈరోజు తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ కూడా మహావిష్ణువు వారి యొక్క ఆరాధన యథాశక్తిగా చేయడం, స్వామివారిని తులసీదళతో పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని భక్తిగా పఠించే ప్రయత్నం చేయడం అందరికీ కూడా ఈరోజు చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ఈ వారం విశిష్ట రోజుల గురించి తెలుసుకుందాం. 6వ తారీఖు ఆదివారం అంటే ఈరోజు తొలి ఏకాదశి. 7వ తారీఖు సోమవారం నుంచి చాతుర్మాస వ్రతం ఆరంభమవుతుంది. 8వ తారీఖు మంగళవారంతో గురు మౌఢ్యమి పూర్తవుతుంది. గత కొద్ది రోజులుగా గురు మూఢం ఏదైతే కొనసాగుతుందో అది 8వ తారీఖు మంగళవారంతో పూర్తవుతుంది. కాకపోతే ఆషాఢ మాసంలో ఉంటున్నాం కాబట్టి దీన్ని శూన్యమాసం అంటాం. కాబట్టి ఎటువంటి వివాహాది శుభకార్యాలకు కూడా ఈ మాసం అంతా కూడా అనుకూలం కాదని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా 10వ తారీఖు గురువారం గురు పౌర్ణిమ పండుగను భక్తిగా శ్రద్ధగా జరుపుకుంటాము. ప్రతి ఒక్కరూ కూడా వ్యాస మహర్షుల వారిని స్మరించుకుంటూ గురువుల యొక్క ఆరాధన చేయడం అందరికీ కూడా ఆ రోజు చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక నవగ్రహ సంచారాన్ని ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. ఈ వారం అంటే ఆదివారం 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు గ్రహ సంచారం ఎలా ఉంది అన్న ఒక్కసారి పరిశీలన చేసి ఆ తర్వాత ద్వాదశ రాశుల వారికి వృత్తి, ఉద్యోగ, ఆరోగ్య, ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది, వీరికి ఈ వారం జ్యోతిష్శాస్త్రరీత్యా ఏదైనా చక్కటి సూచనలు అవసరమా, ఏ భగవంతుని పూజించాలి అన్న అంశాలు తెలుసుకుందాం. నవగ్రహ సంచారం ఈ వారం వృషభ రాశిలో శుక్రుడు, మిథునంలో రవి, గురువులు, కర్కాటకంలో బుధగ్రహ సంచారం, అదేవిధంగా సింహరాశిలో కుజ, కేతువుల యొక్క సంచారం, దాంతోపాటుగా కుంభరాశిలో రాహువు, మీనంలో శని సంచరిస్తారు. ఇక చంద్రుడి విషయానికి వస్తే తుల, వృశ్చికం, ధనుస్సు, మకర రాశుల్లో ఈ వారం అంతా కూడా చంద్రగ్రహ సంచారం కొనసాగుతుంది అని చెప్పవచ్చు. గత కొద్ది వారాలుగా ప్రత్యేకంగా మనం ఈ గ్రహ సంచారం గురించి మాట్లాడుకున్నప్పుడు జ్యోతిష్శాస్త్రరీత్యా ప్రస్తుతం ఉన్నటువంటి సమయం ఏదైతే ఉందో అది ఎవరికి కూడా అంత మంచిది కాదు అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే యుద్ధ భయము, ప్రమాదాలు, యాక్సిడెంట్స్ ఎక్కువగా కావడం, ఇవన్నీ కూడా ఇంకా కూడా అంటే ఈ బ్యాడ్ టైం అంటాం కదా, ఇది కూడా ఇంకా కొనసాగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడి యొక్క ఆరాధన చేస్తూ అదేవిధంగా వాహనం నడిపేటప్పుడు కానీ, ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునేప్పుడు కానీ గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. కాబట్టి తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండడం, వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా డ్రైవ్ చేయడం అందరికీ కూడా మంచిది. ఈ ప్రపంచమంతా బాగుండాలి, దేశమంతా బాగుండాలి, మనందరం బాగుండాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా యథాశక్తిగా లోక కళ్యాణం కోసం భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తుండడం అందరికీ కూడా చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక ఈ నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారి యొక్క వారఫలాలు మనం వివరంగా మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగాలు ఈ వారం లభించే అవకాశం ఉంది. కాబట్టి మేషరాశి నిరుద్యోగులు లేదా మేషరాశి వారి ఉద్యోగస్తులు ఉద్యోగ మార్పు కోసం చేస్తున్న ప్రయత్నాలు ఈ వారం ఫలించే అవకాశం అధికంగా ఉంది. కాబట్టి అటువైపు ప్రయత్నించడం చాలా మంచిది. అదేవిధంగా గత కొంతకాలంగా ఎవరైతే ఈ రాశి వారి యొక్క శక్తి యుక్తులను కానీ తెలివితేటలను కానీ తక్కువగా అంచనా వేశారో అటువంటి వారు వీరు సాధించే విజయాలు చూసి ఆశ్చర్యపో
పోతారు అని చెప్పవచ్చు. సంఘంలో ఎనలేని గౌరవ మర్యాదలు కూడా ఈ వారం వీరికి ప్రాప్తిస్తాయి. అదేవిధంగా వీరు ఏ మాట అంటే ఆ మాటను 10 మంది కూడా అంగీకరిస్తారు. వీరి మాటకు ఎదురు చెప్పేవారు ఉండరని కూడా చెప్పవచ్చు. ఇక ఆర్థిక పరంగా చూస్తే ఏదైతే గత కొంతకాలంగా రుణ బాధలు బాగా అధికంగా ఉంది, రుణాలు తీరాలని చెప్పి ప్రయత్నం చేస్తారో అటువంటి వారి కోరిక కొంతవరకు నెరవేరే అవకాశం ఉంది. కాకపోతే ఖర్చులను అదుపు చేసుకోవడం ఈ వారం మేషరాశి వారికి చాలా మంచిది. ముఖ్యంగా ఈ వారంలో ఆర్థిక పరంగా గందరగోళం కొంత నెలకొనే అవకాశం కూడా ఉంది అని చెప్పవచ్చు. అదేవిధంగా కుటుంబ పరంగా వస్తే భార్యాభర్తలు సోదర వర్గం వారితో వివాదాలు కానీ గొడవలు లాంటివి కానీ ఏదైనా ఉంటే అది ఒక కొలిక్కి వచ్చే అవకాశం కాస్త అధికంగా ఉంది. సంతాన పరంగా గత కొంతకాలంగా ఈ రాశి తల్లిదండ్రులు ఏదైతే ఒక సమస్యను ఎదుర్కొంటారో ఆ సమస్య తీరే అవకాశం ఉంది. దీనివల్ల ఈ రాశి తల్లిదండ్రులు చాలా సంతోషంగా గడుపుతారు అని చెప్పవచ్చు. ఇక పట్టుదలతోటి ప్రతి వ్యవహారాన్ని కూడా కుటుంబ పరంగా పూర్తి చేసే ప్రయత్నం చేయడం వీరికి చాలా మంచిది. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి కొనుగోలుపై మరింత దృష్టి సారిస్తారు. అదేవిధంగా వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన పెట్టుబడులు చేతికందడం వల్ల వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కాస్త ముమ్మరం చేస్తారు. అదేవిధంగా భాగస్వాములు అందించే సలహాల ప్రకారం కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం ఆశించినంత లాభాలు చేతికి అందకపోయినా ఎంతో కొంత లాభాలు మాత్రం ఈ వారం వీరికి చేతికి అందుతాయి అని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఎవరైతే ఈ రాశి ఉద్యోగస్తులు కొద్దిగా ఉద్యోగ జీవితంలో మార్పులు కోరుకుంటూ ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి వారికి కాస్త గ్రహాలు అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. గత కొంతకాలంగా విధి నిర్వహణలో పని ఒత్తిడి బాగా ఎవరికైతే ఈ రాశి ఉద్యోగస్తులకు ఉందో అది కాస్త తగ్గుముఖం పడుతుంది. ఇక పారిశ్రామికవేత్తలు, కళారంగం, రాజకీయ రంగం వారికి ఈ వారం కాస్త సానుకూలంగా గడుస్తుంది. అవకాశాలు కొన్ని అప్రయత్నంగా దక్కుతాయి. ముఖ్యంగా మేషరాశి మహిళల విషయానికి వస్తే ఈ వారం ఇంటా బయట విశేష గౌరవ మర్యాదలు లభిస్తాయి అని చెప్పవచ్చు. ఇక ఈ టెక్నికల్ రంగంలో ఉన్నవారు ఏవైతే అవకాశాలు వీరికి దగ్గరకు వస్తాయో అటువంటి వాటిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నమే ఎక్కువగా చేస్తారు అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతి నిత్యం కూడా శ్రీరామచంద్రుల వారి యొక్క నామస్మరణ చేస్తూ ఈ వారం అంతా కూడా ముందుకు సాగడం, ముఖ్యంగా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ప్రతి నిత్యం ఉదయము సాయంకాలం కూడా పఠిస్తూ ఉండడం ఈ రాశి వారికి చాలా మంచిది. ఒకవేళ ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి, ముఖ్యమైన పనులు ప్రారంభం చేయాలి అని చెప్పి అనుకుంటే తప్పకుండా కూడా దగ్గరలో ఉన్నటువంటి సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి స్వామివారికి భక్తిగా శ్రద్ధగా పూజాది కార్యక్రమాలు చేయించుకుని ఆ తర్వాత ముందుకు సాగడం వీరికి చాలా మంచిది. ఈ వారం ఈ రాశి వారికి జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే శత్రువులను కూడా తమ దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తారు. శత్రువులను కూడా కొన్ని విషయాల్లో ఒప్పిస్తారు, మెప్పిస్తారు అని చెప్పవచ్చు. ఇక ముఖ్యమైన వ్యవహారాల్లో ఈ వారం మొదట్లో ఒక 3 రోజుల పాటు కొద్దిగా వీరికి అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి ఏదైనా పెద్ద పెద్ద పనులు ప్రారంభం చేయాలని చెప్పి అనుకుంటే వారం ఈ మొదట్లో 3 రోజులు ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులు ఈ వారం వీరికి పరిచయం అవుతారు. కొన్ని సందర్భాల్లో వారు వీరికి అడగకపోయినా సరే వీరికి సహాయం చేస్తాం అని చెప్పి ముందుకు రావడం కూడా జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వారం ఈ రాశి వారికి అనుకున్నది సాధించాలి అన్న పట్టుదల బాగా కూడా పెరుగుతుంది. ఆ దిశగా అడుగులు కూడా వేస్తారని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే ఆకస్మిక ధనలాభ సూచనలు ఈ వారం ఈ రాశి వారికి కాస్త అధికంగా ఉంది. దీర్ఘకాలిక రుణ బాధల నుంచి కొంతవరకు బయటపడతారు. ఇక ముఖ్యంగా ఈ రాశి వారు ఏంటంటే ఖర్చులను కాస్త ఈ వారం తగ్గించుకునే ప్రయత్నం చేయడం, ఆర్థికపరమైన హామీలు ఎదుటి వ్యక్తికి ఇవ్వకపోవడం చాలా మంచిది. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సమస్యల నుంచి గట్టెక్కుదాం అని గత కొంతకాలంగా ఎవరైతే ఈ రాశి వారు ప్రయత్నం చేస్తారో అటువంటి వారి కోరిక ఈ వారం నెరవేరుతుంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఈ రాశి దంపతుల మధ్య ఏదన్నా కూడా అపార్థాలు, గొడవలు లాంటివి ఏదైనా ఉంటే అవన్నీ కూడా సమసిపోయే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ పరంగా ఈ వారం చాలా వరకు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. స్థిరాస్తుల విషయానికి వస్తే గృహము, వాహనాలు కొనేందుకు తగిన ఏర్పాట్లను ఈ వారం చేస్తారు అని చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారంలో అనుకున్న లాభాలు చేతికందుతాయి. దీనివల్ల ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపార విస్తరణలో ఎదురవుతున్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ వారం కొన్ని సందర్భాల్లో రావాల్సిన బాకీలు ఏవైతే ఉందో అవి చేతికి అందకుండా వాయిదా పడడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయం పట్ల కాస్త జాగ్రత్త వహించడం వ్యాపారస్తులకు చాలా మంచిదని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే విధి నిర్వహణ ఈ
వారం మొదట్లో కాస్త ప్రశాంతంగా సాగుతుంది. అయితే వారం మధ్య నుండి కొద్దిగా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి కాస్త ఓర్పుగా నేర్పుగా మీరు గడిపే ప్రయత్నం చేయడం చాలా మంచిది. రాజకీయవేత్తలు, కళారంగం వారు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. కొన్ని సందర్భాల్లో ఈ 2 రంగాల వరకు సరైన విశ్రాంతి లేకపోవడం వల్ల, అంటే పని ఒత్తిడి బాగా ఎక్కువ కావడం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. ఇక టెక్నికల్ రంగంలో ఉన్నవారు వారం మొదట్లో బాగా కష్టపడి త్వరగా వారి యొక్క టార్గెట్ను పూర్తి చేస్తారు. కాకపోతే మధ్య భాగానికి వచ్చేసరికి ఏమైపోతుందంటే కాస్త మందకొడిగా గడిచే అవకాశం వీరుకుంది. కాబట్టి దీనికి అనుకూలంగా వీరు తమ ప్రణాళికలు వేసుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా వీరు గణేశాష్టక స్తోత్రాన్ని పఠిస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేయడం చాలా మంచిది. ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభం చేయాలి, ఈ వారం ముఖ్యమైన నిర్ణయం ఏదైనా కూడా తీసుకోవాలి అని చెప్పి అనుకుంటే తప్పకుండా కూడా గణపతి స్వామివారికి గరికమాల సమర్పించి ఆ తర్వాత ముందుకు సాగడం అద్భుతమైన పరిహారంగా ఈ రాశి వారికి చెప్పవచ్చు. ముఖ్యమైన వ్యవహారాలు మిథున రాశి వారు ఈ వారం కాస్త కష్టసాధ్యమైనా సరే ఏదో ఒక విధంగా పూర్తి చేస్తారు. సహనంతో వ్యవహరించి కొన్ని సమస్యలను పరిష్కరించేందుకు కూడా ఈ వారం ప్రయత్నిస్తారు అని చెప్పొచ్చు. ముఖ్యంగా మిథున రాశి నిరుద్యోగుల యొక్క కోరిక ఈ వారం నెరవేరే అవకాశం కాస్త అధికంగా ఉంది. అటువైపు ప్రయత్నించడం చాలా మంచిది. ఆర్థిక పరంగా చూస్తే అవసరాలకు తగినంతగా డబ్బు ఈ వారం ఏదో ఒక విధంగా వీరికి చేతికంతుంది. రావాల్సిన మొండి బకాయిలు లాంటివి ఏదైనా ఉంటే కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే అవి కూడా చేతికంతాయి. కొంతమంది ఈ రాశి వారు నూతన పెట్టుబడులకు సంబంధించి నిర్ణయాలు కూడా తీసుకుంటారు అని చెప్పవచ్చు. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులు అందరితో కూడా ఈ వారం అంతా కూడా సంతోషంగా గడిపే ప్రయత్నం చేస్తారు. కుటుంబ సమస్యలు కొన్ని ఈ వారం అప్పుడెప్పుడు తలెత్తిన వీరు ఆత్మవిశ్వాసంతో వ్యవహరించి జాగ్రత్తగా వాటిని అధిగమిస్తారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా నెలకొన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో కొద్దిగా ఈ వారం కూర్చొని మాట్లాడుకుంటే అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా సంతాన మూలకంగా ఎవరైతే ఈ రాశి తల్లిదండ్రులు బాధపడుతున్నారో, ఇబ్బంది పడతారో అటువంటి వారికి ఆ సమస్య తొలగిపోతుంది అని చెప్పవచ్చు. ఇక వాహనాలు కొనాలి, ఆభరణాలు కొనాలి అని అనుకున్న వారి యొక్క కోరిక కూడా నెరవేరుతుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులు లాభాల కోసం ఏవైతే ప్రయత్నాలు చేస్తారో, ఏవైతే ప్రణాళిక రూపొందిస్తారో అవన్నీ కూడా సఫలమవుతాయి. కానీ నూతన పెట్టుబడుల విషయంలో మాత్రం ఈ వారం తొందరపాటు మంచిది కాదు, నిదానమే ప్రధానం అన్న సూక్తిని గుర్తించుకోవడం ఈ రాశి వ్యాపారస్తులకు చాలా మంచిది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులు తమకు అప్పజెప్పిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి ఉత్సాహంగా గడిపే ప్రయత్నం చేస్తారు. కొన్ని మార్పులు ఏవైతే ఉద్యోగస్తులు కోరుకుంటున్నారో అటువంటివి ఈ వారం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రయత్నించడం ఈ రాశి ఉద్యోగస్తులకు చాలా మంచిది. ఇక మహిళకేమో మానసిక ప్రశాంతత చేకూరుతుంది. టెక్నికల్ రంగం వరకు ఈ వారం అంతా కూడా సమతూకంగా గడుస్తుంది. పెద్దగా ఇబ్బందులు ఉండదు, అలానే పెద్దగా రాణింపు ఉండదు, అలా గడిచిపోతుందని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా చేస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేయడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఈ వారం కర్కాటక రాశి వారు ఎంత కష్టసాధ్యమైన పనైనా, ఎంత ఇబ్బంది కలిగినా వాటిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు అని ఒక్క మాటలో చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రాశివారు తమ సమర్థతకు, తమ కష్టానికి తగిన ప్రతిఫలం రావడం లేదు అని గత కొంతకాలంగా బాధపడుతున్న వారికి ఈ వారం వీరికి తగిన గుర్తింపు లభిస్తుంది. దీనివల్ల ఇంతకాలం పడ్డ బాధను, కష్టాన్ని కూడా వీరు మర్చిపోయే ప్రయత్నం చేస్తారు అని చెప్పవచ్చు. విద్యార్థుల విషయానికి వస్తే కోరుకున్న అవకాశాలు ఈ వారం వీరికి దక్కుతాయి. ఆర్థిక పరంగా చూస్తే ఇతర వ్యక్తులకు కొన్ని సందర్భాల్లో డబ్బు అప్పుగా ఇస్తుంటాం, అది వసూలు కాక ఇబ్బంది పడుతుంటాం కదా, అటువంటిది ఏమన్నా ఉంటే వసూలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వారి దగ్గరికి వెళ్ళి ఈ వారం రావాల్సిన డబ్బు ఇవ్వమని చెప్పి అడగడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే ఈ వారం ఏదో ఒక విధంగా డబ్బు వీరి చేతికి అందుతూ ఉంటుంది. పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టేందుకు కూడా కొద్దిగా అటువైపుగా కూడా వీరు ప్రయత్నాలు చేస్తారు. దానికి చక్కటి మార్గం కూడా ఈ వారం వీరికి ఏర్పడుతుంది. కాబట్టి ఎంతో కొంత పొదుపు అంటాం కదా, ఈ వారం నుంచి స్టార్ట్ చేయడం చాలా మంచిది అని చెప్పవచ్చు. కుటుంబ పరంగా వస్తే కుటుంబ సభ్యులతో వీరి మనసులో ఉన్న ఆలోచనలను, అభిప్రాయాలను పంచుకుంటారు. నిర్మోహమాటంగా మనసులో ఉన్నటువంటి విషయాలను వెల్లడించే ప్రయత్నం చేస్తారు. కొన్ని ముఖ్య నిర్ణయాలు కూడా ఈ రాశి వారు తీసుకుంటారు. సంతాన రీత్యా మంచి గుర్తింపు ఈ రాశి తల్లిదండ్రులకు కూడా లభిస్తుంది అని చెప్పవచ్చు. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే ఎవరైతే స్థిరాస్తి కొందాం అని చెప్పి అనుకుంటూ ప్రయత్నం చేస్తారో వారి కోరిక ఒక కొలిక్కి వస్తుంది అని చెప్పవచ్చు.
అదేవిధంగా వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన పెట్టుబడులు చేతికంతాయి, వ్యాపారాలు ఇంకా విస్తరించాలి అని చెప్పి అనే ఒక కోరిక వీరికి ఈ వారం ప్రారంభమవుతుంది. అటువైపుగా ఆలోచనలు కూడా చేస్తారు అని చెప్పొచ్చు. అదేవిధంగా ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఇంతకాలం పడ్డ శ్రమ చక్కటి ఫలితాన్ని ఈ వారం వీరికి అందిస్తుంది. వీరి సేవలకు కష్టానికి తగిన గుర్తింపు కూడా లభిస్తుంది అని చెప్పవచ్చు. వైద్య పారిశ్రామికవేత్తలకు ఈ వారం అంతా కూడా ఉత్సాహంగా గడుస్తుంది. టెక్నికల్ రంగం వారు వారం మొదట్లో కాస్త అసంతృప్తికరంగా, కాస్త అబద్ధతా భావంతో ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా తొలగిపోయి అనుకూలంగా ఈ వారం వీరికి గడుస్తుంది అని చెప్పవచ్చు. ఈ వారం ముఖ్యంగా ఈ రాశి మహిళలకు కూడా ప్రోత్సాహకరంగా గడుస్తుంది. టెక్నికల్ రంగం వారు అనుకున్నది సాధించాలి అన్న తపన వీరికి బాగా కూడా అధికమవుతుంది. నాకన్నా తక్కువ క్వాలిఫికేషన్ ఉన్నవారు, నాకన్నా తక్కువ కష్టపడుతున్న వారు బాగున్నారు, మరి నాకెందుకు కలిసి రావడం లేదు అన్న వైపుగా ఆలోచనలు ఎక్కువగా ఈ వారం చేస్తూ ఉంటారు అని చెప్పొచ్చు. కాకపోతే ఈ టెక్నికల్ ఫీల్డ్లో ఉన్న వారికి పై స్థాయి అధికారుల నుంచి ఈ వారం కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పడడం మంచిది. పరిహార విషయానికి వస్తే మహావిష్ణువు వారి యొక్క నామస్మరణ ఈ వారం అంతా కూడా యథాశక్తిగా చేయడం వీరికి చాలా మంచిది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి, ముఖ్యమైన పనులు ఏదైనా ప్రారంభం చేయాలని చెప్పనుకుంటే తప్పకుండా కూడా దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఆ తర్వాత ముందుకు సాగడం అద్భుతమైన పరిహార క్రియగా ఈ రాశి వారికి చెప్పవచ్చు. మొత్తం మీద ఈ వారం సింహరాశి వారికి ఒక్క మాటలో చెప్పాలంటే శుభకాలంగానే చెప్పక తప్పదు. మధ్య మధ్యలో కొన్ని ఇబ్బందులు, కొన్ని సమస్యలు వచ్చినా ఏమాత్రం కూడా భయపడకుండా ముందుకు సాగుతారు అని చెప్పవచ్చు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు గట్టిగా తీవ్రంగా చేస్తున్నారో అటువంటి వారు విజయాలు సాధించే అవకాశం అధికంగా ఉంది. ఆర్థిక పరంగా వస్తే అనుకోకుండా ఇతర వ్యక్తుల నుంచి కొద్దిగా డబ్బు చేతికందే అవకాశం ఉంది. ఆదాయం పెరగాలి అని చెప్పి ఎవరైతే ఈ రాశి వారు గత కొంతకాలంగా విశ్వ ప్రయత్నాలు చేస్తారో అటువంటి వారి కోరిక నెరవేరుతుంది. అంటే ఆదాయం పెరుగుతుంది అని చెప్పవచ్చు. అదేవిధంగా రుణ బాధల నుంచి కూడా బయటపడాలి, చేసిన రుణాలు ఎలా తీర్చాలి అని చెప్పి ఆలోచన చేస్తున్న ఈ సింహరాశి వారికి ఒక చక్కటి మార్గం లభిస్తుంది. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. కుటుంబ పరంగా చూస్తే ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా కుటుంబంలో జరగబోయే కొన్ని వేడుకలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు కూడా ఈ వారం మీరు తీసుకుంటారు. ఏదేమిటి కూడా ఈ రాశి వారు కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన తీసుకునే నిర్ణయాలు ఆమోదకరంగా ఉంటాయి అని చెప్పవచ్చు. అదేవిధంగా స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించి నూతన ఒప్పందాలు చేసుకుంటారు. కాకపోతే నూతనంగా ఏదైనా అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు 1-2 సార్లు ఆ డాక్యుమెంట్ని జాగ్రత్తగా పరిశీలన చేసి ఆ తర్వాత ఆ డాక్యుమెంట్ని అంగీకరించడం, దాని మీద సంతకం పెట్టడం మంచిది అని చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన పెట్టుబడులు చేతికంతాయి. ఇక దీనివల్ల మంచి లాభాలు కూడా వీరు సంపాదించే ప్రయత్నం చేస్తారు. భాగస్వాముల మధ్య మనస్పర్ధలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే వీరు తమ సత్తాను చాటుకొని ముందుకు సాగుతారు. అదేవిధంగా వీరి మీద ఈ వారం కాస్త పని ఒత్తిడి బాగా అధికంగా ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం కూడా ఈ వారం భయపడరు. అంటే పని ఒత్తిడి ఈ వారం ఎంత ఎక్కువగా ఉన్నా వీరు ఆ పని చేస్తూనే వెళ్తుంటారు అని చెప్పవచ్చు. క్రీడారంగం వారు, రాజకీయ రంగం మరియు వైద్య రంగం వారికి కూడా ఈ వారం ఉత్సాహంగా గడుస్తుంది. టెక్నికల్ రంగం వారు చేస్తున్న ప్రయత్నాలు ఈ వారం కొలిక్కి వస్తాయి అని చెప్పవచ్చు. మహిళల కుటుంబంలో విశేష గౌరవ మర్యాదలు లభిస్తాయి అని కూడా చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే దుర్గా అమ్మవారి యొక్క నామస్మరణ ఈ వారం అంతా కూడా వీరు యథాశక్తిగా చేయడం చాలా మంచిది. ముఖ్యమైన నిర్ణయం ఏదైనా తీసుకున్నప్పుడు అమ్మవారికి కాస్త ఒక్కసారి కుంకుమార్చన చేయించుకొని మనసులో ఉన్న సంకల్పాన్ని నివేదించుకొని ఈ వారం ముందుకు సాగితే విజయాలను వీరిని వెంటాడతాయి అని చెప్పవచ్చు. ముఖ్యమైన పనుల్లో ఎదురయ్యే ఆటంకాలు, అవాంతరాలు కొంత ఇబ్బంది పెడతాయి. కష్టం ఎక్కువగా, ఫలితం నామమాత్రంగా ఈ వారం ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా శత్రువుల నుంచి కూడా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి శత్రువుల పట్ల కూడా వీరు కొన్నేసి ఉంచడం చాలా మంచిది. నిరుద్యోగులు చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలు అంతగా ఈ వారం అనుకూలించకపోవచ్చు. పుణ్యక్షేత్రాలు సందర్శించాలనే కోరిక కూడా అధికమవుతుంది. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు చేతికి అందడం కూడా కాస్త ఆలస్యమవుతుంది. అదేవిధంగా వృధా ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి అని చెప్పవచ్చు. కాబట్టి ఆర్థిక పరంగా ముందు జాగ్రత్త వహించడం ఈ రాశి వారికి చాలా మంచిది. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులతో గొడవలు ఏర్పడే అవకాశం ఈ వారం ఈ రాశి వారికి కాస్త అధికంగా ఉంది. కాబట్టి వారితో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా నెమ్మదిగా మాట్లాడడం చాలా మంచిది. అదేవిధంగా ఈ వారం ఈ రాశి వారికి బంధువుల తాకిడి
ఒత్తిడి కూడా బాగా అధికమవుతుంది. సంతాన పరంగా కూడా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనోధైర్యం ఈ వారం వీరికి చాలా అవసరం అని చెప్పవచ్చు. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి ఒక అంచనాకు వచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ నూతన ఒప్పందాలు మాత్రం చేసుకోలేక ఇబ్బంది పడతారు. వ్యాపారస్తులకు ఈ వారం సాధారణ లాభాలు మాత్రమే చేతికంతాయి. వ్యాపార విస్తరణలో అవాంతరాలు కూడా ఎదురవుతాయి అని చెప్పొచ్చు. ఉద్యోగస్తులకు పని భారం బాగా అధికమవుతుంది. కాబట్టి కాస్త ముందు జాగ్రత్త వహించడం చాలా మంచిది అని చెప్పొచ్చు. క్రీడా రంగం వారు, రాజకీయ రంగం వారికి ఈ వారం కాస్త గందరగోళంగా గడుస్తుంది. టెక్నికల్ రంగం వారు చేసే ప్రయత్నాలు నెమ్మదిస్తాయి అని చెప్పవచ్చు. మహిళలకేమో సోదరులతో విభేదాలు అధికమవుతాయి. ఇక ఈ రాశివారు పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తే గణపతి యొక్క ఆరాధన అనునిత్యం చేస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేయడం చాలా మంచిది. ముఖ్యమైన పనులు ఏదైనా ప్రారంభం చేయాలి, కీలకమైన నిర్ణయం ఏదైనా తీసుకొని చెప్పనుకుంటే తప్పకుండా కూడా గణపతి స్వామివారికి ఒకసారి అభిషేకం కానీ లేకపోతే అర్చన కానీ చేయించుకొని ఆ తర్వాత ముందుకు సాగడం చాలా మంచిది అని చెప్పవచ్చు. తులారాశివారికి ఈ వారం నూతన వ్యక్తులతో ఏర్పడే పరిచయం కాస్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలకు ఈ వారం మీరు హాజరవుతారు. విద్యార్థులకు కూడా ఈ వారం కాస్త అనుకూలంగానే గడుస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శించే ప్రయత్నం అధికంగా చేస్తారు. ఆర్థిక పరంగా వస్తే ఈ వారం ఈ రాశి వారికి ఆర్థిక విషయాలు కాస్త ఊరటనిస్తాయి. బంధువుల నుంచి కూడా అనుకోకుండా సహాయ సహకారాలు అందుకుంటారు. ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వారం ఆర్థిక పరంగా డబ్బు ఎవరికి అప్పుగా ఇవ్వడం కానీ హామీ ఇవ్వడం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకపోవడమే చాలా మంచిది. కుటుంబపరంగా వస్తే కుటుంబ సభ్యులు వీరి యొక్క అభిప్రాయాలను గౌరవిస్తారు, గుర్తిస్తారు. బంధువులు సోదరులతో సఖ్యత కూడా ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఏదన్నా కూడా కొన్ని విషయాల్లో అపోహలు, మనస్పర్ధ లాంటివి ఉంటే తొలగిపోతాయి. సంతానానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు కూడా ఈ వారం ఈ రాశి తల్లిదండ్రులు తీసుకుంటారు. స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు, ఆభరణాలు కొందామా వద్దా అని గత కొంతకాలంగా ఆలోచన చేస్తున్నారు. ఈ వారం దానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటారు. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు ఈ వారం చేతికందే లాభాలు కాస్త ఉత్సాహాన్ని ఇస్తాయి. భాగస్వాములతో మాట్లాడేటప్పుడు మాత్రం ఆచి తూచి మాట్లాడడం చాలా మంచిది. వారం మధ్యలో కొన్ని సమస్యలు వీరికి బాగా కూడా చికాకు పరుస్తాయి. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓర్పును మాత్రం కోల్పోకుండా వ్యాపారస్తులు వ్యవహరించడం చాలా మంచిది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఒక వార్త ఏదైతే ఈ వారం అందుతుందో అది వీరికి చాలా వరకు కూడా ఊరట కలిగిస్తుంది. అంచనాలని కూడా నిజమయ్యే అవకాశం అధికంగా ఉంది అని చెప్పొచ్చు. వైద్య పారిశ్రామికవేత్తలు చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి. టెక్నికల్ రంగం వరకు ఈ వారం అంతా కూడా యావరేజ్గానే గడుస్తుంది. అదేవిధంగా ఒత్తిడి కొన్ని సందర్భాల్లో వీరికి ఎదురైనా కూడా వాటిని తట్టుకునే ప్రయత్నం చేయడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఉద్యోగం అకస్మాత్తుగా వదిలిపెట్టే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే ఎన్ని సమస్యలు ఎదురైనా ఈ టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నారు ఉద్యోగం వదిలిపెట్టే ప్రయత్నం మాత్రం చేయకూడదు. దీన్ని గుర్తుంచుకోవాలి. మహిళలకు స్థిరాస్తి సంబంధ క్రయ విక్రయాల్లో మంచి లాభాలు చేతికంతాయి. పరిహార విషయానికి వస్తే దక్షిణామూర్తి స్వామివారి యొక్క నామస్మరణ ఈ వారం అంతా కూడా తులారాశి వారు చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. ముఖ్యమైన నిర్ణయం ఏదైనా ఈ వారం తీసుకోవాల్సి వస్తే తప్పకుండా కూడా ఆ రోజు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి స్వామివారికి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకొని ముందుకు సాగడం మరింత మంచిదని చెప్పవచ్చు. గోచార గ్రహ సంచార రీత్యా వృశ్చిక రాశి వారికి జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే వారం ప్రారంభంలో కొన్ని సమస్యలు, ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు అని చెప్పవచ్చు. ఆత్మీయుల యొక్క ఆదరణ ఈ రాశి వారికి పూర్తిగా లభిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇతర వ్యక్తులకు సహాయం చేసేందుకు కూడా వీరు ముందుకు సాగుతారని చెప్పవచ్చు. విద్యార్థులు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థిక పరంగా వస్తే అవసరాలకు తగినంతగా డబ్బు వీరికి చేతికంతుంది. రుణ బాధల నుంచి కాస్త విముక్తి లభిస్తుంది. కాకపోతే డబ్బు ఖర్చు చేసేటప్పుడు మాత్రం 1కి 100 సార్లు ఆలోచించి నిజంగా ఇక్కడ డబ్బు ఖర్చు పెట్టడం అవసరమా అని చెప్పి ఆలోచించండి. దుబారా ఖర్చులు, అనవసరపు ఖర్చుల వల్ల భవిష్యత్తులో వీరికి ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం అధికంగా ఉంది అని చెప్పవచ్చు. కుటుంబపరంగా వస్తే కుటుంబ సభ్యులు అందరితో కూడా ప్రేమగా గడుపుతారు. అదేవిధంగా కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన కొన్ని వివాదాలు కూడా సర్దుబాటు చేసుకుంటారు అని చెప్పవచ్చు. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు, భూములు కొనుగోలుకు చక్కటి మార్గం వీరికి ఏర్పడుతుంది. దీర్ఘకాలికంగా వేధిస్తున్న స్థిరాస్తి వివాదాల నుంచి ఈ వారం బయటపడతారని చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాల్లో వీరికి అనుకున్న లాభాలు దక్కడం వల్ల ఉత్సాహంగా గడుపుతారు. నూతన పెట్టుబడులు కూడా చేతికంతాయి. కానీ వారం మధ్య భాగంలో తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే లక్ష్య సాధనలో ఈ వారం వీరు విజయాలు సాధిస్తారు.
పదోన్నతులకు చక్కటి అవకాశాలు కూడా లభిస్తాయి అని చెప్పవచ్చు. ఇక టెక్నికల్ రంగం వారి యొక్క ఆశలన్నీ కూడా ఫలిస్తాయి. మహిళలు ఉత్సాహంగా గడుపుతారు. ఇక ఈ రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహార విషయానికి వస్తే ప్రతి నిత్యం కూడా ముఖ్యంగా దుర్గా అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం, ముఖ్యమైన పనులు ఏదైనా ప్రారంభం చేసేటప్పుడు అమ్మవారికి కాస్త స్వచ్ఛమైన తేనెను నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత తేనెను ప్రసాదంగా తీసుకుని ముందుకు సాగితే తప్పకుండా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో చేయబోయే కార్యక్రమాలు విజయవంతంగా చాలా వరకు పూర్తవుతాయి అని చెప్పవచ్చు. గోచార గ్రహ సంచారరీత్యా ధనురాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే ముఖ్యమైన కార్యక్రమాలను ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు కొన్ని ఈ వారం వీరికి ఎదురవుతాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు కొన్ని అప్రయత్నంగా దక్కే అవకాశం ఉంది. ఇక తీర్థయాత్రలు చేయాలన్న కోరిక కూడా ఈ వారం ధనురాశి వారికి అధికమవుతుంది. దానికి సంబంధించిన ప్రణాళికలు కూడా రూపొందిస్తారు. ఆర్థిక పరంగా చూస్తే గత కొంతకాలంగా ఉన్న ఆర్థిక సమస్యలు, ఇబ్బందుల నుంచి క్రమేపీ బయటపడతారు. అదేవిధంగా నూతన పెట్టుబడులకు సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా కొన్ని తీసుకుంటారు. రుణదాతల ఒత్తిడి కూడా కాస్త ఈ వారం తగ్గుతుంది అని చెప్పవచ్చు. ఇక కుటుంబ పరంగా వస్తే సంతాన పరంగా కొన్ని చికాకులు ఈ వారం వీరికి ఎదురవుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత మాత్రం అధికమవుతుంది. బంధువులతో కూడా ఈ వారం ఈ రాశి వారు ఉత్సాహంగా గడుపుతారు. వివాహ సంబంధాలపై ఒక అంచనాకు రావడం కూడా ఈ వారం ఎక్కువగా చేస్తారు అని చెప్పవచ్చు. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపారాల్లో అనుకున్న లాభాలు చేతికంతాయి. నూతన పెట్టుబడులు కూడా చేతికంతాయి. వారం మధ్యలో కాస్త వ్యాపారం తగ్గుముఖం పట్టినా చివరకు పుంజుకుంటుంది అని కూడా చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే వీరి మీద ఉంచిన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఈ వారం ఈ రాశి ఉద్యోగస్తులు తట్టుకొని నిలబడతారు అని చెప్పవచ్చు. అదేవిధంగా గత కొంతకాలంగా ఉద్యోగ జీవితానికి సంబంధించిన ఆందోళన ఏదైతే ఉందో, భయం ఏదైతే ఉందో అది తొలగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రశాంతంగా గడుపుతారని చెప్పవచ్చు. వైద్య, క్రీడ, పారిశ్రామిక, రాజకీయ రంగం వారు ఆకస్మికంగా విదేశీ పర్యటన చేయడం కానీ లేదా దీనికి సంబంధించిన నిర్ణయాలు కానీ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నవారు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అని చెప్పి ప్రయత్నం చేస్తారో అవన్నీ కూడా కొలిక్కి వస్తాయి అని చెప్పవచ్చు. మహిళలకు ఏదో రూపంలో ఈ వారం డబ్బు మాత్రం పుష్కలంగా చేతికి అందుతూనే ఉంటుందని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క నామస్మరణ ఈ వారం అంతా కూడా వీరు ఎంత ఎక్కువగా చేస్తే అంత మంచిది అని చెప్పవచ్చు. అనుకున్న కార్యక్రమాలలో ఏదైనా ఆటంకాలు, అవాంతరాలు వచ్చినా ఏదో ఒక విధంగా ఈ వారం పూర్తి చేస్తారు. ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క సహనము, ఈ రాశి వారి యొక్క పట్టుదలే వీరికి శ్రీరామ రక్షగా ఒక్క మాటలో చెప్పవచ్చు. అదేవిధంగా సమాజంలో విశేష గౌరవం కూడా ఈ వారం వీరికి లభిస్తుంది. తీర్థయాత్రలు చేయాలన్న ఆలోచనలు కూడా కాస్త అధికమవుతాయి. ఆర్థిక పరంగా వస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు కృషి చేస్తారు. రుణదాతల ఒత్తిడి సైతం కొంతవరకు తగ్గుముఖం పడుతుంది. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందే అవకాశం అధికంగా ఉంది. కుటుంబ పరంగా వస్తే భార్యాభర్తల మధ్య విభేదాలు తీరే అవకాశం ఉంది. ఆశ్చర్యకరమైన రీతిలో బంధువులు కూడా వీరికి సహకరిస్తారు. సంతానం విషయంలో ఈ రాశి తల్లిదండ్రుల యొక్క ఆశలు కూడా నెరవేరుతాయి, ఫలిస్తాయి అని చెప్పవచ్చు. కాకపోతే కొన్ని సందర్భాల్లో వారం మధ్యలో ఈ సంతాన విషయంలో కొన్ని విమర్శలు, సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ క్రమేపీ అవి కూడా సర్దుబాటు అవుతాయి. కాబట్టి మనోధైర్యంతో మెలగడమే మంచిది అని చెప్పవచ్చు. ఇక వాహనాలు, ఆభరణాలు కొనుగోలు ప్రయత్నాలు చేస్తున్న వారు కోరిక నెరవేరడం వల్ల సంతోషంగా గడుపుతారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారంలో అనుకున్నంత లాభాలు చేతికి అందకపోయినా వ్యాపార జీవితం సంతృప్తికరంగా గడుస్తుంది. నూతన భాగస్వాములతో చర్చలన్నీ కూడా ఫలప్రదమవుతాయి అని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో కోరుకున్న మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంది. పై స్థాయి అధికారుల యొక్క సహాయం కూడా అందుతుంది. ఈ వారం మధ్య భాగంలో కొద్దిగా వీరికి సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇక వైద్య, క్రీడ, కళారంగం వారు ఈ వారం అంతా కూడా నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. టెక్నికల్ రంగం వారు చేసే ప్రయత్నాలకు కొంతమంది అనుకోకుండా సహకారాన్ని అందిస్తారు. మహిళకేమో మానసిక ప్రశాంతత చేకూరుతుంది అని చెప్పవచ్చు. ఇక మకర రాశి వారు పాటించాల్సిన పరిహార విషయానికి వస్తే లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన ఎంత ఎక్కువగా చేస్తే అంత మంచిది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు అమ్మవారికి కాస్త పరమానాన్ని వండి నైవేద్యంగా సమర్పించి ముందుకు సాగడం చాలా మంచి పరిహారంగా చెప్పవచ్చు.
ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధించేందుకు కృషి బాగా చేస్తారు. స్నేహితులతో ముఖ్య విషయాలు కూడా ఈ వారం కుంభరాశి వారు చర్చిస్తారు. అదేవిధంగా ఆలయాలు ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు చేతికంతుంది. ఖర్చులను కొంతవరకు అధిగమిస్తారు. రుణ బాధల నుంచి కూడా కాస్త బయటపడతారు. ముఖ్యంగా సోదర వర్గం వారి నుంచి రావాల్సిన డబ్బు ఏదైనా ఉంటే ఈ వారం చేతికి అందే అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నించడం చాలా మంచిది. ఆ విధంగా నూతన పొదుపు మార్గాల కోసం గురించి కూడా వీరు ఆలోచనలు చేస్తారు. ఎంతో కొంత డబ్బును ఇక రెగ్యులర్గా కూడా మనం పొదుపు చేద్దాం అని చెప్పి నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా ఆ నిర్ణయాన్ని కూడా అమలు చేస్తారు అని చెప్పవచ్చు. ఇక కుటుంబ రంగు వస్తే కుటుంబ సభ్యులు అందరూ కూడా వీరి యొక్క అభిప్రాయాలను ఆలోచనలను గౌరవిస్తారు. శుభకార్యాలు చేపట్టేందుకు తగిన సన్నాహాలు కూడా ఈ వారం చేస్తారు. భార్యాభర్తల మధ్య అపోహలు గొడవలు ఏదైనా ఉంటే తొలగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎవరైతే ఈ రాశి తల్లిదండ్రులు తమ సంతానానికి మంచి ఉద్యోగం రావడం లేదు అని మదనపడుతున్నారో అటువంటి వారు ఈ వారం సంతోషంగా గడుపుతారు. అంటే వారి సంతానానికి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అని చెప్పవచ్చు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఈ వారం చివరిలో కొన్ని విమర్శలను వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముందు జాగ్రత్త వహించడం చాలా మంచిది. స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. స్థిరాస్తులకు సంబంధించి నూతన ఒప్పందాలు కూడా చేసుకుంటారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం ఈ రాశి వ్యాపారస్తులు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. నూతన భాగస్వాములను కూడా చేర్చుకుంటారు. వారం మధ్యలో కొన్ని ఆటంకాలు అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఏమాత్రం కూడా ఆందోళన చెందకుండా తెలివితేటలతో ఆ సమస్యలను అధిగమించుకోవడం చాలా మంచిది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే విధి నిర్వహణలో ఎదురయ్యే ఆటంకాలన్నీ కూడా తొలగుతాయి. ఏ వ్యక్తితో కూడా మాట పడకుండా జాగ్రత్తగా ఈ వారం ఉద్యోగస్తులు తమ బాధ్యత నిర్వహిస్తారు. కానీ పని ఒత్తిడి మాత్రం అధికమవుతుంది అని చెప్పక తప్పదు. క్రీడా రంగం వారు రాజకీయ రంగం వారు ఈ వారం అంతా కూడా ఉత్సాహంగా గడుపుతారు. టెక్నికల్ రంగం వారి మీద ఒత్తిడి క్రమేపీ కూడా తొలగిపోతుంది. దీనివల్ల వీరు కాస్త ప్రశాంతంగా గడుపుతారు. మహిళలు కూడా ఈ వారం సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారు అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే కుంభరాశి ప్రతి నిత్యం కూడా శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి యొక్క నామస్మరణ చేస్తూ ఈ వారం అంతా కూడా ముందుకు సాగడం వీరికి చాలా చాలా మంచిదని చెప్పవచ్చు. గోచార గ్రహ సంచార రీత్యా మీనరాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే వారం మొదట్లో కాస్త నిరాశాజనకంగా గడిచిన క్రమేపీ పరిస్థితులన్నీ కూడా వీరికి అనుకూలంగా మారుతాయి. కాబట్టి దీన్ని గుర్తుంచుకోవడం చాలా మంచిది. ఈ రాశి విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభా పాఠవాలు ఈ వారం వెలుగులోకి వస్తుంది. స్నేహితులతో విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. అనుకున్నది సాధించాలి అన్న వైపుగా వీరికి కాస్త కోరిక అధికమవుతుంది. అటువైపు ప్రయత్నాలు చేస్తారు. ఇక ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఎట్టకేలకు ఈ వారం చివరిలో సానుకూలమవుతాయి. ఆర్థిక పరంగా చూస్తే ఈ వారం గత వారం కంటే కూడా మీన రాశి వారికి ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా అధిగమిస్తారు. అదేవిధంగా డబ్బును కాస్త పొదుపు చేద్దామన్న ఆలోచన కూడా ఈ వారం వీరికి ప్రారంభమవుతుంది. కుటుంబపరంగా వస్తే భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. సంతాన రీత్యా ఈ వారం వీరు శుభవార్తలు అందుకుంటారు. బంధువులతో కూడా ఈ వారం మీన రాశి వారు ఆనందంగా గడుపుతారు. బంధువులతో మాట్లాడేటప్పుడు నిర్మోహమాటంగా తమ అభిప్రాయాలను పంచుకునే ప్రయత్నం చేస్తారు అని చెప్పవచ్చు. స్థిరాస్తుల విషయానికి వస్తే ఎవరైతే వ్యవసాయ భూములు కానీ లేకపోతే వాహనాలు కానీ కొనాలని చెప్పి అనుకుంటున్నారో వారికి మంచి అవకాశం లభిస్తుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు సమకూరుతాయి. ఆశించిన విధంగా లాభాలు చేతికంతాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులకు బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలి అన్న కోరిక ఈ వారం కాస్త అధికమవుతుంది. ఎవరైతే ఈ రాశి ఉద్యోగస్తులు గత కొంతకాలంగా ఉద్యోగ జీవితం పట్ల కాస్త నిరాశగా కాస్త నిర్లక్ష్యంగా ఉన్నారో అటువంటి వారు వాటి నుంచి బయటకు వచ్చి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు అని చెప్పొచ్చు. కాకపోతే పై స్థాయి అధికారులతో మాట్లాడేటప్పుడు ఈ రాశి ఉద్యోగస్తులు కాస్త జాగ్రత్తగా మసులుకోవడం చాలా మంచిది. వైద్య క్రీడ పారిశ్రామికవేత్తలు ఆహ్వానాలు అందుకుంటారు. టెక్నికల్ రంగం వారికి సజావుగా గడుస్తుంది. నూతన ప్రాజెక్టులు కూడా దక్కే అవకాశం వీరికి అధికంగా ఉంది. మహిళలకు స్థిరాస్తి సంబంధిత క్రయ విక్రయాల్లో మంచి లాభాలు చేతికంతాయి అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిది అని చెప్పవచ్చు. విన్నారుగా, ఇదండి ఈ వారం వారఫలాల్లో. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.